ఎటువంటి లోక స్నేహం కానీ, ఈ లోక ప్రేమ కానీ, ఈ లోకంలో సంబంధించినటువంటి ఏది కూడా నన్ను బాగు చేయలేదు. కానీ దేవుడు నన్ను, నా కుటుంబం పరిచయం చేసినటువంటి ఆ దేవుడే నిజమైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన నన్ను బాగు చేశారు. ఈ రోజు ఒక మనిషి బాగుపడాలంటే, ఒక మనిషి స్థిరపడాలంటే, తనకున్నటువంటి జీవితం నిలబడాలంటే లోక ప్రేమ కానీ, లోకంలో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కానీ ఏ వ్యక్తి కూడా ఎవరిని బాగు చేయలేడంట. ఎలాగైతే ఒక త్రాగుబోతుని తీసుకొచ్చి ఆ వ్యక్తిని రోడ్డు మీద నిలబెట్టి తన జీవితం బాగు చేయని ఎవరైనా చూపించి అనేక మంది జనాన్ని పిలిపించినట్లయితే ఎవ్వరు కూడా అతన్ని బాగు చేయలేరు. అతనికి ఎవ్వరు కూడా తన జీవితం తాను నిలబెట్టుకోవడానికి ఎవరు కూడా ఆధారం అవ్వరు. కానీ సిగరెట్ తాగుతున్న వ్యక్తి తీసుకొచ్చి తన యొక్క వ్యసనాన్ని మానిపించుకున్నప్పుడు, తాగుతున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి తన యొక్క జీవితం బాగుపరుచుకున్నప్పుడు తన జీవితం మహా అయితే ఒక్కరోజు నిలబెట్టగలరు, 2 రోజులు బాగుపరచగలరు. కానీ 3వ రోజు సాదాగా తన జీవితం అంతా తాను పాపంలో పడిపోతుంటారు. కానీ ఈ లోకంలో నిజమైనటువంటి జీవితాన్ని తెలియపరచడానికి, నిజమైనటువంటి జీవితము నీ బ్రతుకు నీకు చూపించినటువంటి ఈ బైబిల్ మా యొక్క తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటిగా ఈ బైబిల్ దేవుని నాకు పరిచయం చేశారు. దేవునిలో జీవితం నాకు నిలబెట్టగలిగారు. దేవునిలో జీవితంలో నేను ఈ రోజున మీ మధ్యలో ఉండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నానంటే ఈ రోజున దేవుని నేను కలిగి ఉన్నాను కాబట్టి, దేవుణ్ణి నేను తెలుసుకున్నాను కాబట్టి, యేసుక్రీస్తు వారిని నేను ఎరుగున్నాను కాబట్టి ఈ రోజున ఆయన నా జీవితాన్ని నిలబెట్టగలిగాడు. ఆయన మాత్రమే నా జీవితం బాగు చేయగలిగాడు. ఆయన మాత్రమే ఈ రోజున ఎవరినైతే నేను వద్దనుకున్నానో, ఎవరినైతే నేను ప్రకటించకూడదు అనుకున్నానో, ఏ యొక్క బైబిల్ అయితే నేను పట్టుకోకూడదు, ఇది ఎందుకులే, నాకెందుకు ఇదని చెప్పి విసిరేశాను, అటువంటి బైబిల్ పట్టుకుని ఈ రోజు నేను ఆయన సేవ గురించి, ఆయన సువార్త గురించి ప్రకటించడానికి వచ్చాను మీ మధ్యలోకి. హల్లెలూయా. అటువంటి లోక ధనము, ఈ లోకంలో ఐశ్వర్యములు, వజ్రాలు వైద్యురాలు అడగలేదు. కానీ యేసుక్రీస్తు వారు మన హృదయాన్ని మాత్రమే అడిగారు. అటువంటి హృదయంతో మీరు అడిగినట్లయితే, అటువంటి హృదయంలో దేవుని మీరు స్థానం ఇచ్చి, దేవుని మీరు చోటిచ్చినట్లయితే ఆయనకి మించినటువంటి జీవితం మరొకటి లేదు. అన్ని నా జీవితంలో 21 సంవత్సరాలు కూడా అన్ని కలిగి ఉన్నాయి. కానీ నా జీవితంలో దేవుడు కలిగి లేడు కాబట్టి ఆనాడు నేను అర్థం చేసుకోలేదు. ఎప్పుడైతే నేను దేవుని ఎరిగి ఉన్నానో, దేవుడిని ఎప్పుడైతే పట్టుకొని దేవుడు ఎప్పుడైతే నా జీవితంలోకి ఆహ్వానించానో, అప్పుడు నా జీవితమే, నా బ్రతుకే మారిపోయింది. ఈ రోజున ఆ దేవుడి గురించి నేను ప్రకటించడానికి, ఆ దేవుడి కోసం ప్రకటించలేకపోతే ఉండలేకపోతున్నాను. ఆ దేవుడే ఎక్కడైతే నేను పడి ఉన్నానో, ఏ స్థితిలో నన్ను అన్నారో, ఏ స్థితిలో అయితే ఎవరైతే నన్ను తోసివేశారో వారి మధ్యలోనే దేవుని సేవ చేస్తున్నాను. హల్లెలూయా.